నవరాత్రి సందర్భంగా దసరా మహోత్సవాల సందర్భంగా ఆ తల్లి దుర్గమ్మను సందర్శించుకొని ఈ రాష్ట్రమంతా కూడా పాడి పంటలతో వ్యవసాయ రంగం పూర్తిగా బాగుపడి రైతులు సంతోషంగా ఉండి అన్ని వ్యాపారాలు బాగా జరిగి ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మహిళల యొక్క ప్రాణాలకు మానాలకు రక్షణ కలిగే విధంగా ఈ రాష్ట్రాన్ని మంచి దిశలో నడిపించి తల్లి ఈ నాయకులకు పరిపాలన చేసే ఈ నాయకులకు మంచి బుద్ధిని ప్రసాదించమని చెప్పి ఆ తల్లిని ప్రార్థన చేస్తూ ఉన్నా. అదే సందర్భంగా దేవలంలో అమ్మవారి గుడికి దర్శనానికి వచ్చే ఈ సందర్భంలో కూడా తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క రాజకీయాలు మానుకోవడంలే. వీళ్ళ బుద్ధి పూర్తిగా భ్రష్టు పట్టిపోయింది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు నాయకులు వాళ్ళ బామర్దులు పిల్లలు తల్లులు వాళ్ళ చుట్టాలైతే మాత్రం నేరుగా అమ్మవారి గర్భగుడిలోకి రాజభోగాలతో తీసుకుపోతున్నారు. మిగతా సాధారణ భక్తులకైతే సరైనటువంటి సౌకర్యాలు లేవు. పిల్లలతో ఉండేవాళ్ళు కానీ తల్లులతో ఉండేవాళ్ళు కానీ ముసలోళ్ళు కానీ వయోవృద్ధులు కానీ అంగవిక కలిగిన వాళ్ళు కానీ ఇబ్బందులు పడే పరిస్థితి. వాళ్ళను గాలి కొదిలేసి తెలుగుదేశం పార్టీ నాయకులకు సేవ చేసే కార్యక్రమంలో ఈ వీళ్ళు ఉండారు. అమ్మవారికి సేవ చేయడంలో వీళ్ళు కమ్మవారికి సేవ చేస్తున్నారు. బాగా చెప్తాను కదా, కమ్మవారికే సేవ చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులైతే మాత్రం మరీ అధ్వానంగా వారిని గంటలు వేచి ఉంచడము అగౌరవమైనటువంటి పద్ధతిలో చేసే పరిస్థితి చేస్తున్నారు. మాకు బాధ లేదు. అమ్మవారిని సందర్శించుకునే ప్రదేశం సమయంలో దర్శనం చేసుకునే సమయంలో సామాన్యమైన భక్తులపై దర్శనం చేసుకునేప్పుడైతే మాకు ఆత్మతృప్తి కలుగుతుంది. కానీ సాధారణ ప్రజలకు విషయంలో మాత్రం మీరు తప్పుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులకు సేవ చేసే విషయంలో అమ్మగారు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఇది అమ్మవారి సేవ కాదు, కమ్మవారి సేవే.